గుంటూరులో అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు భారీ స్థాయిలో స్కాలర్షిప్ పంపిణీ కార్యక్రమం జరిగింది. మొత్తం 2 కోట్ల రూపాయల విలువైన స్కాలర్షిప్లను 1300 మంది విద్యార్థులకు ఆప్టా సభ్యులు అందజేశారు. ఈ కార్యక్రమం తమకు ఎంతో సంతృప్తిని ఇస్తోందని ఆప్టా అధ్యక్షుడు మధు తెలిపారు. జన్మభూమికి తమ వంతు సహకారంగా అమెరికాలో నివసిస్తున్న ఆప్టా సభ్యులు ఈ సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు. కేవలం స్కాలర్షిప్లే కాకుండా అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామన్నారు. ఇదే అంశానికి సంబంధించి ఆప్టా అధ్యక్షుడు మధుతో మా ప్రతినిధి రవికృష్ణ ఫేస్ టు ఫేస్. ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు గుంటూరులో అయితే మాత్రం ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి స్కాలర్షిప్ పంపిణీ అనేది జరుగుతుంది. ఇది ఎంతో కాలం నుంచి కూడా ఏదైతే ఈ అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఉందో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ విషయం మీద మాట్లాడటానికి మనతో పాటు ఏదైతే ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి హెడ్ అయినటువంటి మధు గారు ఉన్నారు. మధు గారిని అడిగి తెలుసుకుందాము. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ నిర్వహించడానికి ప్రధాన కారణం ఏంటి? అందరికీ నమస్కారం అండి. నా పేరు మధువల్లి, అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ని. సో ఇది 18 సంవత్సరాల చరిత్ర ఉన్న సంస్థ అండి మాది. మా సంస్థ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమాజాన్ని ఎంపవర్ చేయాలనేదండి. దాంట్లో ముఖ్య భాగంగా విద్యార్థుల్ని, పేద విద్యార్థుల్ని, ఎఫోర్డబిలిటీ లేని వాళ్ళని చదివించి ఉన్నత స్థాయికి తీసుకెళ్ళి వారి ద్వారా వాళ్ళ కుటుంబాల ద్వారా సమాజం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మొదలుపెట్టామండి. ఇప్పటివరకు దాదాపుగా 15,000 మంది స్టూడెంట్స్ని మేము చదివించామండి. దాదాపు 20 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం ఇచ్చే 2 కోట్ల రూపాయలతో కలిపి 20 కోట్ల రూపాయల స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుందండి. దీనితో పాటుగా మేము ఎన్నో మెడికల్ క్యాంప్స్, 100కి పైగా మెడికల్ క్యాంప్స్ 2 రాష్ట్రాల్లో చేయడం జరిగింది. అలాగే ఒక 1000కి పైగా బ్లడ్ డ్రైవ్స్ నిర్వహించామండి. సో ఇవన్నీ, అలాగే అమెరికా వచ్చే స్టూడెంట్స్కి అక్కడ స్టూడెంట్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ అని పెట్టి వాళ్ళకి ఎటువంటి అవసరాలు ఉన్నా కానీ సంస్థ మాకు కమిటీ ఉంటుంది, దే టేక్ కేర్ ఆఫ్ ఇట్ అండి. సో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా సంస్థలో ఉన్న సభ్యులు బాగోగులు చూసుకుంటానే మా ద్వారా చేతనైనంత సమాజానికి సేవ చేయాలన్న లక్ష్యంతో ఇవాళ జనవరి 11వ తారీఖున ఇవాళ 1200 మంది స్టూడెంట్స్కి 2 కోట్ల రూపాయల స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. అంటే సార్, ఇప్పుడు మీరు కేవలం ఇక్కడ స్టూడెంట్స్కి ఏదో స్కాలర్షిప్ ఇవ్వడంతో సరిపోతుందో వాళ్ళకి ఇతరత్ర కూడా ఇంకేమైనా ప్రోగ్రామ్స్ ఉందండి? స్టూడెంట్ అని మేము చదివించడంతో వదిలేయట్లేదండి. తర్వాత కెరీర్ గైడెన్స్ అనే ప్రోగ్రామ్ తీసుకొచ్చి, అంటే ఇప్పుడున్న మార్కెట్కి అనుగుణంగా ఎటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయో వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి కెరీర్ గైడెన్స్ సెషన్స్ నిర్వహించడం. అలాగే అమెరికా రావాలనుకునే వాళ్ళకి, మాస్టర్స్ చేయాలనుకునే వారికి స్టూడెంట్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ తీసుకొచ్చాము. అలాగే అక్కడికి వచ్చినాక కూడా స్టూడెంట్ అసిస్టెంట్స్ అనే ప్రోగ్రామ్ ఉందండి. అలాగే ఇమ్మిగ్రేషన్ సలహాలు ఇప్పించడం, మాకున్న అటార్నీస్ తోటి ఇమ్మిగ్రేషన్ సలహాలు ఇప్పించడం. అంటే భారతదేశం నుంచి అమెరికా వచ్చిన ప్రతి ఒక్కడికి ప్రతిరోజు ఏదో ఒక సమస్య ఉంటుంది, దానికి ఒక పరిష్కారం మా కమ్యూనిటీ మెంబర్స్ ద్వారా చూపించడం జరుగుతుందండి. సార్, ఇప్పుడు చెప్పండి, ఎవరైనా సరే ఎంఎస్ చేయాలంటే అమెరికా వెళ్ళాలని అనుకుంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో యూఎస్కి వెళ్ళి ఎంఎస్ చేయడం ఎంతవరకు సేఫ్టీ అంటారు? ఖచ్చితంగా సేఫ్టీ అయితే కాదండి. మీకు ఎఫోర్డబిలిటీ ఉండి, మీకు ఆర్థికంగా మీరు ఎఫోర్డబిలిటీ ఉంటేనే రండి, అంతేగాని ఉన్న ఆస్తులు అమ్మేసి రాదలుచుకుంటే రాకండి. ఇది కరెక్ట్ టైం కాదు. అంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎంతమంది విద్యార్థులకి స్కాలర్షిప్ ఇవ్వబోతున్నారు? ఈరోజు ఎంతమందికి ఇవ్వబోతున్నారు? మొత్తం 1200 మందికి 2 కోట్లు ఇవ్వబోతున్నామండి. ఇవాళ మెజారిటీ, అంటే ఈ గుంటూరు చుట్టూ ప్రాక్సిమిటీలో ఉన్న వాళ్ళందరికీ దాదాపు ఒక 700 మంది స్టూడెంట్స్కి ఇవాళ ఇస్తున్నాము. మిగతా 500 మందికి మేము డిఫరెంట్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ ద్వారా, అంటే ఇప్పుడు విజయనగరం అటువైపు వాళ్ళకి, లేదా ఇటు రాయలసీమ వాళ్ళకి, హైదరాబాదు, ఇట్లా దూర ప్రాంతాల వారిని స్టూడెంట్స్ని ఇబ్బంది పెట్టకూడదు అనేసి అక్కడే డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్ పెట్టబోతున్నాం. అంటే ఇప్పుడు సమాజ సేవ చేసేటువంటి ఉద్దేశం ఏమైనా ఉన్నదా? కేవలం ఏదైతే స్టూడెంట్స్కి స్కాలర్షిప్ ఇవ్వడంతో సరిపోతుందా? ఇది ఒక్కటే కాదండి. ఇప్పుడు లాస్ట్ 24లో అనుకుంటా ఈ తుఫాన్ వచ్చినప్పుడు కూడా మేము విజయవాడ, ఖమ్మంలో దాదాపు 1000 కుటుంబాలకి ఈ ఫుడ్ సప్లై కిట్స్ ఇవ్వడం జరిగిందండి. సమాజంలో ఏ అవసరం ఉన్నా కానీ మాకు ఎఫోర్డబిలిటీ ఉంటే ఖచ్చితంగా ముందుకు వచ్చేస్తాం. అలాగే ఎన్నో బ్లడ్ డ్రైవ్స్ నిర్వహించాం. దాని ద్వారా కొన్ని వేల మంది వయోవృద్ధులు గ్రామీణ ప్రాంతాల్లో హాస్పిటల్స్కి చేరుకోలేని వారికి మేమే డాక్టర్స్ని గ్రామాలకు తీసుకెళ్లి వాళ్ళ వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. అలాగే ఎన్నో 100 మందికి కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా కళ్ళజోళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు ఆప్టా తరఫున ప్రత్యేకంగా మరిన్ని కార్యక్రమాలు చేసే ఉద్దేశం ఏమైనా ఉన్నదా? ఖచ్చితంగా ఉందండి. ఈ సంవత్సరం వచ్చేసి స్టెమ్ సెల్ డోనర్ రిజిస్ట్రేషన్ అనే కొత్త ఇనిషియేటివ్ తీసుకొచ్చామండి. ఎందుకంటే సమాజానికి ఈ ల్యూకేమియా ఏదైతే ఉందో ఆ బ్లడ్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఏంటంటే స్టెమ్ సెల్ డోనర్ దొరకడం, అది కూడా మ్యాచ్ అవ్వాలండి. దాదాపు మీకు 10,000 మంది డోనర్స్లో ఒక్కరికే అది మ్యాచ్ అయ్యే అవకాశం ఉంది. సో వీ స్టార్టెడ్ రిజిస్టరింగ్ ఆల్ ద డోనర్స్ అండి. అమెరికాలో మొదలు పెట్టాము ఈ స్టెమ్ సెల్ డోనర్ రిజిస్ట్రేషన్. అలాగే దాన్ని ఇండియాకు కూడా తీసుకురావడం జరుగుతుంది. అంటే స్కాలర్షిప్కి సంబంధించి విద్యార్థులు ఏ విధంగా మీకు స్కాలర్షిప్ కోసం వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలి?
ఇది ద ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మాకు 8,000 మంది సభ్యులు ఉన్నారండి. ఆ 8,000 మంది రకరకాల గ్రామాల నుంచి వచ్చి ఉంటారు. వాళ్ళ ద్వారా మీరు రెఫర్ చేయించుకోవాలి. అలాగే మా వెబ్సైట్లో అన్ని డీటెయిల్స్ పెడతాము. ap-ta.orgకి వెళ్తే మా స్కాలర్షిప్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని దొరుకుతాయి. అంటే ప్రధానంగా కూడా ఏదైతే ఈ ఆప్తాకి సంబంధించినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో వీళ్ళైతే మాత్రం ప్రధానంగా వీళ్ళు చెప్తున్నది ఒకటే, మేము కేవలం ఈ స్టూడెంట్స్కి స్కాలర్షిప్ ఇవ్వడంతోనే మా పని అయిపోయింది అని అనుకోవట్లేదు. యూస్కి వచ్చేటువంటి ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని వ్యవహారాల్లో మేము చేదోడు వాదోడుగా ఉంటామని తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా కూడా కేవలం ఈ ఏదైతే ఈ స్కాలర్షిప్తోనే పోకుండా కూడా సామాజిక సేవ కూడా తమ లక్ష్యం తెలియజేస్తున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రవికృష్ణ, ప్రైమ్ 9 న్యూస్, గుంటూరు నుంచి.